నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక అగ్రరాజ్యంలోని విదేశీ, ముఖ్యంగా భారతీయ విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడింది. వీసాల రద్దు, ఓపీటీపై ఆంక్షలు, ఫెడరల్ నిధుల కోతలు, ఇటీవలే హార్వర్డ్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలపై నిషేధం లక్షలాది మంది కలల్ని చెదిమేస్తుంది. ట్రంప్ నోట పూటకో మాట, రోజుకో రూల్తో కంటి మీద కునికే కరువైపోతుంది. తాజాగా విద్యార్థుల వీసాల ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపేశారు ట్రంప్. అదీగాక క్లాసులకు గైర్హాజరైతే వీసాల రద్దంటూ మరో మింగుడుపడ నిర్ణయం కూడా ప్రకటించారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో అమెరికాలో సగటు భారతీయ విద్యార్థి పరిస్థితి ఏంటి? మారుతున్న అమెరికా చదువుల్లో వాళ్ళ ముందున్నటువంటి మార్గాలు, ప్రత్యామ్నాయాలు ఏంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ ఫణిరాజా కుమార్ గారు, ఐటీ ప్రొఫెషనల్, జేఎన్టీయూ అల్యూమిని డైరెక్టర్ అమెరికా. అలాగే ప్రొఫెసర్ యుఎస్ఎన్ మూర్తి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్, గువాహటి. ముందుగా ఫణి గారు, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టి దాదాపుగా 4.5 నెలలుగా వస్తుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ స్వల్ప కాలంలోనే అక్కడి విదేశీ విద్యార్థులు, మరీ ముఖ్యంగా భారతీయ విద్యార్థుల పరిస్థితుల్లో ఏ విధమైన మార్పులు వచ్చాయి? చాలా ముందుగా నమస్కారం అండి ప్రసాద్ గారు, మీకు మూర్తి గారికి చాలా థ్యాంక్స్. ఇక్కడ నాకు మీ వీడియో కనబడట్లేదు, ఇది ఇంతేనా? ఇది సార్ మాట్లాడండి సార్. అవును, మీరు మాట్లాడండి సార్. ఓకే, నో థ్యాంక్స్ అండి. ఇక్కడ ఈ లాస్ట్ 4 months లో చాలా తేడా వచ్చిందండి మనకి. ఇక్కడ మెయిన్ ఎస్పెషల్లీ మన ఇండియన్స్ కి, అందుట్లో మనకి తెలుగు వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉంటారు కాబట్టి మనకి H1. సో ఫస్ట్ చూసుకుంటే మేమంతా జాబ్ హోల్డర్స్ కాబట్టి ఇక్కడ H1B మీద వీసాకు చాలా రిస్ట్రిక్షన్స్ వచ్చినాయండి బాగా, ఇంత ముందుకి ఇప్పటికి. అంటే కొత్తగా రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు, కానీ ఉన్న వాటిని బాగా గట్టిగా అమలు చేస్తున్నారు అనమాట. మెయిన్ కొత్త వీసాలు రావడం కానీ, లేకపోతే కానీ ఎక్స్టెన్షన్స్ మనం అప్లై చేసినప్పుడు కానీ. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ గ్రీన్ కార్డ్ ఉంటుందండి, అది చాలా కఠినతరం అయిపోయింది ఇది జాబ్ హోల్డర్స్ వచ్చేసరికి. ఎస్పెషల్లీ ఇప్పుడు అంతా ఎక్కువ నాయిస్ అంతా ఎక్కువ స్టూడెంట్స్ మీద ఎక్కువ ఉంది, F1 మీద. గవర్నమెంట్ అసలు ఇంత మందిని మనం తీసుకోవాలా, అక్కడి నుంచి ఇంత ఇమిగ్రేషన్స్ పెంచాలా అనే దాని మీద చాలా చాలా తీవ్రంగా ఆలోచిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఓపీటీస్ అనమాట, మన స్టడీస్ దాని తర్వాత వచ్చిన వాడు ఓపీటీస్ అంటారు కదా, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. దాని మీద కూడా దృష్టి చాలా పెడతారు. అసలు ఓపీటీ ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఎందుకు అది ఉంచాలా, తీసేయాలా, దానికి ఆల్టర్నేటివ్ అని ఉన్నాయా అనేది ఇప్పుడు గవర్నమెంట్ చాలా తీవ్రంగా దాని మీద ఇస్తుంది. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ అది అనమాట. ఇక్కడ ఇమిగ్రేషన్స్ పెరగడానికి ముఖ్య కారణం మెయిన్ స్టూడెంట్స్. ఎక్కువ మంది లక్షల్లో స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చేసేసి దాని తర్వాత ఓపీటీలని అవని పార్ట్ టైమ్స్ అని ఇక్కడ చాలా ఇదైపోతున్నారు. దాని మీద ఇప్పుడు చాలా గట్టిగా దృష్టి, ఆడిట్ బాగా జరుగుతుంది. ప్రతి అప్లికేషన్ మీద ఇప్పుడు ఆడిట్ చాలా బాగుంటుంది, స్క్రూటినీ ఎ లాట్ అనమాట. దానికి తోడు ఈ యొక్క ప్రభావం ఇంకోటి ఎలా ఉందంటే, ఇది గవర్నమెంట్ సైడ్ నుంచి చేసేది. అది మన స్టూడెంట్స్ మీద ప్రభావం ఎలా ఉందంటే, అది సెక్యూరిటీ అండి. మెయిన్ ఏంటంటే అభద్రతా భావం బాగా పెరిగిపోతుంది. అసలు ఏంటి, మనం ఇంత లక్షల ఖర్చు పెట్టుకుని వస్తున్నాం, ఇక్కడ అది జరుగుతోందా లేదా, అసలు ఏంటి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అనేది ఫైనాన్షియల్ ప్లస్ మైండ్ సెట్ మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది భయంకరంగా పెరుగుతుంది అండి అక్కడ స్టూడెంట్స్ మీద. అసలు ఏంటి ఇక్కడ, ఎందుకంటే అక్కడ లక్షల్లో మనం లోన్స్ తీసుకుని వస్తారు చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఇక్కడికి ఏం చేయాలి మైండ్ సెట్. దీని వల్ల ఏమవుతుందంటే కొంచెం అంటే ఇప్పుడు టెంపరీ అనుకుంటున్నాను, అనేది స్టూడెంట్స్ ఇన్కమింగ్ తగ్గుతుంది, అంటే ఆలోచన విధానం తగ్గుతుంది. మనం అమెరికా వెళ్ళాలా అనేది అయితే కనుక అది చూస్తున్నాం. అది చాలా అది కొంచెం మైండ్ సెట్ చేంజ్ అవుతుంది స్టార్టింగ్ లోనే. దానివల్ల ఆటోమేటిక్ ఇక్కడ మా స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది తగ్గుతూ ఉంటారు. ఇంకా మన వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఇటు కెనడా కానీ, ఆస్ట్రేలియా, యూకే, ఎక్కడ మనకి పిఆర్ ప్రాసెస్, పర్మనెంట్ రెసిడెన్స్ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది అనేది చూస్తున్నారు అనమాట. అంటే చదువు అనేది ఒకటి, చదువు తర్వాత మనం 10 అడుగులు దూరం ఎక్కువ ఆలోచిస్తున్నాం. చదువు తర్వాత ఉద్యోగము, నివాసము ఎలా ఉండాలి, శాశ్వతంగా మనీ ఎలా సంపాదించాలి, దాని మీద చాలా ఎక్కువగా ఉందని బాగా. ఇక్కడ గవర్నమెంట్ వచ్చేసరికి ఇంకొక పాయింట్, ఇక్కడ గవర్నమెంట్ వచ్చేసరికి క్లారిటీ ఏం లేదండి. అంతా ఏంటంటే ఇప్పుడు మనకి ఫస్ట్ మన గైడ్ లైన్స్ ఇచ్చేసేస్తే ఎలా మనం చేస్తున్నాము అంటే, మనము ఇది మన పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, వాళ్ళు కానీ ఒక ప్రాసెస్ లోకి వస్తారు. ఇంకా గైడ్ లైన్స్ అనే పెద్ద క్లారిటీగా అనిపించట్లేదు. ఏది పడితే అది టకటకటగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. దానివల్ల చాలా తీవ్రమైన ప్రభావం ఎక్కువ పడుతుంది అనమాట. ఉన్నదానికంటే కూడా ఎక్కువ మనం ఫీల్ అవుతున్న ప్రభావాన్ని. ఓకే సార్. మూర్తి గారు, ఇప్పుడు స్వాతంత్రానికి పూర్వం అంటే బారిస్టర్ చదువుల కోసం కొంతమంది లండన్కి వెళ్ళేవాళ్ళు, దక్షిణాఫ్రికాకి వెళ్ళేవాళ్ళు, ఈ విధంగా చదువుకున్నారు చాలామంది. కానీ ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది, 3వ ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేస్తుంది.
ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇంకా మన దేశం నుంచి చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం ఉందంటారా? నమస్కారం అండి ప్రసాద్ గారు. మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఆర్థిక వ్యవస్థ ఒక పక్కన పెడితే, మీరు నిస్సందేహంగా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. అది గర్వించదగిన విషయం. కానీ ఈరోజు చర్చ ఏమిటంటే, విద్యా విధానంలో భారతదేశంలో వచ్చినటువంటి మార్పులు, దానికి తగినటువంటి తదనుగుణంగా మనకు ఉన్నటువంటి మైండ్ సెట్, ప్లస్ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, ఇవన్నీ కలిపి ఒక సంఘటితంగా కలిపి మన వాళ్ళని అమెరికా పంపించడానికో లేకపోతే ఏదో విదేశం పంపించడానికో కొంచెం కారణాలు అయ్యాయని చెప్పుకోవచ్చు. విద్యా వ్యవస్థ గురించి మనం చెప్పుకోవాలంటే ఇందులో ఏ సందేహం లేదు. నలంద విశ్వవిద్యాలయానికి 5వ శతాబ్దంలో విదేశీయులు వచ్చి మన దగ్గర చదువుకున్నారు. మనం అసలు మ్యాథమెటిక్స్ కానీ వీటికి కానీ ఆది ఆది దేశం ఏదైనా ఉందంటే మొట్టమొదటి దేశం మన దగ్గర నుంచే. జీరో థియరీ మన దగ్గరే కనిపెట్టారు. భాస్కర్ భట్ ఇక్కడి నుంచే కనిపెట్టారు. ఖగోళ శాస్త్రం మన దగ్గరే పుట్టింది. ఇవన్నీ కరెక్టే. కానీ రాను రాను మార్పులు వచ్చిన తర్వాత విదేశాల వైపు ఎందుకు చూస్తున్నారంటే, గ్లోబల్ ఎక్స్పోజర్ అంటే అంతర్జాతీయంగా వాళ్ళకి ఎక్స్పోజ్ కావాలి. ప్లస్ స్పెషలైజ్డ్ కోర్సెస్ మనం చేస్తున్నాం, వాళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ రోజు వరకు కూడా కొత్త ఐఐటీస్లో ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో, అంటే ఐఐటి గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇంజనీరింగ్లో అది ఒక ఫ్లాగ్షిప్ ఇన్స్టిట్యూట్ కాబట్టి. అలాగే ఫార్మాలోకి నైపర్ అన్నది ఫ్లాగ్షిప్ ఇన్స్టిట్యూట్. మెడిసిన్స్కి టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఏదంటే ఎయిమ్స్లో. కొత్త ఎయిమ్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందులో ఉన్నటువంటి స్పెషలైజ్డ్ డాక్టర్స్ కావాలంటే ఈ రోజు వరకు కొన్ని చోట్ల లేవు. కొన్ని ఐఐటీలు కొత్తగా పెట్టినటువంటి ఐఐటీలు అంటే పేర్లు అనవసరం, కానీ వాటిల్లో కూడా చూస్తే ఫ్యాకల్టీ లేదు. స్టూడెంట్స్ని చేర్చుకుంటున్నారు. స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో ఎప్పుడూ ఆరోగ్యకరమైనటువంటి స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో ఏమిటంటే 1:12. ఈ రోజునది 20-30 కూడా దాటిపోయింది. ఎలాగ మీరు ప్రాజెక్ట్ వర్క్ సెకండ్ ఇయర్లో ఒక్క ఫ్యాకల్టీ చేయించగలరండి? 2 years పీజీ ప్రోగ్రామ్ ఎంటెక్ కనుక అయితే లేదా ఎంఎస్సీ కనుక అయితే, ఐఐటీలో ఎంఎస్సీలు కూడా ఉన్నాయి కాబట్టి కెమిస్ట్రీ ఫిజిక్స్ ఇవిను. సెకండ్ ఇయర్లో అట్లీస్ట్ 3rd సెమిస్టర్ 4th సెమిస్టర్లో ప్రాజెక్టులు ఉంటాయి. ఒక వ్యక్తి ఎంతమందిని గైడ్ చేస్తాడండి? పోనీ అంతకుముందు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి 30 మందిని కూర్చున్నా కూడా మీరు ఇంటేక్ 110 స్టూడెంట్స్ ఇప్పుడు పర్ క్లాస్ ఐఐటీలో. ఇలాంటప్పుడు మన ఐఐటీలో సీట్ వస్తే చాలనుకున్నటువంటి విద్యార్థులకి చాలామందికి నిరాశే కలుగుతుంది. అటువంటిప్పుడు ఎక్కడైతే ఇన్స్టిట్యూట్లో ఆపర్చునిటీస్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ విఎల్ఎస్ఐ డిజైన్లో వాడు చేయాలనుకుంటారు, లోపల కడితే అసలు సర్క్యూట్ ఉండదు, ఏముండదు. అంచేత విదేశాల వైపు ఎందుకు చూస్తున్నారంటే గ్లోబల్ ఎక్స్పోజర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారు. మన దగ్గర కూడా మీరు అడిగిన ప్రశ్నకి మనం లేవా అంటే ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఉంది, దానికి తిరుగులేదు. టాటా ఇన్స్టిట్యూట్, దాన్ని ఐఐటి, ఎన్ఐటి, ఐసెర్స్ పెట్టారు కొత్తగా సిఎన్ఆర్ రావు గారి టైంలో, అది పెట్టారు. కానీ మనకు వచ్చినటువంటి స్టూడెంట్స్కి ఎంతమందికి అవకాశం కల్పిస్తున్నాం? ప్లస్ మీరు ఇంజనీరింగ్ విద్య కనుక మీరు తీసుకున్నారంటే 15 లక్షల మంది ఏడాదికి మన భారతదేశం నుంచి ఇంజనీర్లు బయటకు వస్తున్నారు. 7% మందికి కూడా ఉద్యోగాలు లేవు. సరే సార్, మళ్ళీ వద్దాం సార్. సరే అండి. ఫణిరాజే గారు, అలాగే వీసాల రద్దు, ఓపీటీలపై ఆంక్షలు, ఇట్లాంటి వాటితో ఇప్పటికీ చాలామంది విదేశాలకు సంబంధించిన విద్యార్థులు అమెరికాలో చాలా ఆందోళనతో ఉన్నారు. ఇలాంటి సమయంలో హార్వర్డ్ ప్రవేశాలపై నిషేధం విధించారు. అలాగే వీసా ఇంటర్వ్యూలు నిలిపివేశారు. హాజరులో తేడా వస్తే వీసాలు రద్దు చేస్తామని కూడా చెప్పారు. ఈ నిర్ణయాలన్నీ విద్యార్థుల్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. వీటి ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తులో? ఇది చాలా కీలకమైన ప్రశ్న మీరు అడిగారు. ఈ ట్రంప్ 2.0లో మాత్రం ఈ వీసా, ఈ ప్రవేశ, ఈ యొక్క హాజరు, దీంతో మాత్రం చాలా ఆందోళన విపరీతంగా ఉంది ఇక్కడ భారత విద్యార్థుల్లో. మనకేంటంటే ఇక్కడ మనకు వచ్చేసాము, అమెరికా వచ్చేసాము, ఈ చదువు ఏదో పార్ట్ టైం చదువు లాగా, ఫుల్ టైం జాబ్ లాగా అలా ఉంటుంది. మనకి మాక్సిమం 90% ఆఫ్ అక్కడ స్టూడెంట్స్ కండి. దాన్ని ఇప్పుడు ట్రంప్ సరి చేస్తున్నాడు అనమాట. మీరు వచ్చింది చదువుకోవటానికి, చదువుకోండి రా బాబు అని చెప్తున్నాడు. ఈ హార్వర్డ్ లాంటి టాప్ స్కూల్స్, వరల్డ్లోనే నెంబర్ 1 స్కూల్ అది, యాక్చువల్ వరల్డ్లో 1 టాప్ స్కూల్స్ అది. దాంట్లో కూడా అక్కడేంటే వాళ్ళు కొంచెం డెమోక్రసీని వాళ్ళు చూస్తారనమాట, చదువుతో పాటు డెమోక్రసీని. మనలాగా స్ట్రైక్లు, ఇలాంటి ఆందోళనలు, అదేంటిది ఇట్లాంటి ప్రొసెషన్స్ చేస్తుంటారు స్టూడెంట్స్ అక్కడ. ఐ డోంట్ నో, బట్ ఇది ఈ యొక్క రాజకీయవేత్తగా ఎదగాలంటే కూడా కాలేజీ నుంచే రావాలి యాక్చువల్లీ. బట్ ఇక్కడ మాత్రం చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉందన్నమాట. అసలు అది డెమోక్రసీ అక్కడ కొంచెం తక్కువగా
తక్కువగా కనిపిస్తుంది అక్కడ. ఇక మెయిన్ ప్రాబ్లం అంటే ఓన్లీ టాప్ 10% క్రీమ్ ఉంటుంది కదా, బాగా చదువుకునే వాళ్ళు, రీసెర్చ్ చేసేవాళ్ళు, వాళ్ళకి పెద్ద ప్రమాదం. అంటే చాలా 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 నష్టం కలుగుతుంది వాళ్ళకి. మిగతా వాళ్ళకి ఇది కాదు ఇంకో కాలేజ్, ఇంకో కాలేజ్, ఇంకో యూనివర్సిటీ పెద్ద నష్టం లేదు. ఓన్లీ ప్రాబ్లం విత్ టాప్ 10% ఆఫ్ క్రీమ్ అండి. ఇప్పుడు చూసుకుంటే 7,000 లో ఐ థింక్ 7,000 స్టూడెంట్స్ ఉన్నారు హార్వర్డ్ లో. నియర్లీ 788 మన ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు. 788. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఇప్పుడు చాలా అగమ్యగోచరంగా ఉంది. వాళ్ళు అక్కడి నుంచి ఇప్పుడు వేరే కాలేజెస్కి వెళ్ళాలా, లేదంటే అడ్మిషన్స్ రద్దు అయిపోతాయి, లేకపోతే దే నీడ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా అనేది ఇంకా స్టిల్ ఇంకా అది కొంచెం అన్సర్టనైతే ఉంది. కొంతమంది కోర్టుకి వెళ్తున్నారు స్టే తెచ్చుకోవడానికి, అవన్నీ చేస్తున్నారు. కానీ ఏదైనా ఆందోళన ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇంత ఆశలతో ఇక్కడికి వచ్చి ఇంత అవసరం లేదు మనకి. ఎందుకంటే దిస్ ఆల్ కాస్ట్లీ అఫేర్. మనకి ఇదేం మనకు ఫ్రీగా వచ్చింది కాదు. దట్ వీఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ దిస్ అడ్మిషన్ హియర్. ఓన్లీ ఫ్యూచర్ బాగుంటుంది అనే ఉద్దేశంతో జస్ట్ మన వాళ్ళు లోన్స్ తీసుకొని అటు చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు ఇంకొక కొత్తది వచ్చింది, నిన్న మొన్న వీసా ఇంటర్వ్యూలు వాళ్ళు నిలిపేస్తున్నారు. ఆల్ స్టూడెంట్ వీసాను ఆఫ్ చేసేసారు. అంటే బిఫోర్ వాళ్ళ కంట్రీలోకి వచ్చినప్పుడే ఈ యొక్క స్టూడెంట్ యొక్క వ్యక్తిగతం ఏంటి, వాడు ఎలా ఆలోచిస్తాడు, ఆలోచన విధానం ఏంటి అనేది నౌ దే వాంటెడ్ టు నో. అందుకని ఎక్కువగా వాళ్ళు దీని ఏమంటారు, మన సోషల్ మీడియాని ఎక్కువ తీసుకుంటారు అనమాట. వీళ్ళు ఎప్పుడు ఎక్కడ టిక్కు కొట్టారు, ఎక్కడ దాన్ని ఓకే చేశారు, ఎక్కడ ఫార్వర్డ్ చేశారు, అంటే సో దట్ ది సైకలాజికల్ గా స్టూడెంట్ యొక్క పరిస్థితి ఏంటి అనే దాని మీద వీళ్ళు కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తున్నారు. సరే సార్, ఓకే. మూర్తి గారు, ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నట్టు అధ్యాపకుల కొరత కావచ్చు, లేకపోతే ఉద్యోగాలకు సంబంధించి బయట అయితే వేరే దేశాల్లో అయితే బాగుంటాయి, మంచి ఆపర్చునిటీస్ ఉంటాయనే ఉద్దేశంతో కావచ్చు. అలాగే అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాల్లో ఉన్న ప్రపంచ విఖ్యాత విశ్వవిద్యాలయాలు మన దేశంలో లేకపోవడం కూడా ఒక లోటు అనుకోవచ్చా? అందుకే విదేశాలకు మన విద్యార్థులు వెళ్తున్నారు. విశ్వవిద్యాలయాలు అయితే ఉన్నాయి కానంటే అందులో మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మాత్రం ఏమీ లేదండి. ఎందుకంటే చాలా ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి విశ్వవిద్యాలయాల్లో కూడా ఈ రోజు వరకు కూడా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఆ చెప్పే టీచర్కి ఉత్సాహం ఉండదు. అసలు యూనివర్సిటీస్లో చూడండి, విదేశాల్లో మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి మనకి తేడా ఏంటంటే, ఆ రీసెర్చ్ అన్నది, టీచింగ్ అన్నది రెండు గుర్రాల్లా పరిగెడతాయి ప్యారలల్గా. ఇక్కడ స్టేట్ యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్లోను వాటిల్లోనూ డెఫినెట్గా రీసెర్చ్ కాంపోనెంట్ ఈజ్ మోర్ ప్రామినెంట్. కానీ ఈ స్టేట్ యూనివర్సిటీస్లో వాటిలోనూ రీసెర్చ్ అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. ఓన్లీ టీచింగ్ అంటారు. ఆ టీచింగ్ కూడా ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, నాణ్యత ఉండదు. అందరూ కాంట్రాక్చువల్ మీద ఉన్నటువంటి టీచర్లే. వాళ్ళ జీవితంలో ఎప్పుడు పెర్మనెంట్ అవుతారో వాళ్ళకే తెలియదు. అటువంటిప్పుడు ఫ్యాకల్టీ రేషియో లేదు, టీచింగ్ ఫెసిలిటీ లేదు, ల్యాబొరేటరీస్ లేవు. అటువంటిప్పుడు ఇక్కడ ఎంతమంది ఉంటారండి? అంచేతనే విదేశాలకి మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు అమెరికా నుంచి ప్రాబ్లం వచ్చింది కాబట్టి నెక్స్ట్ బెస్ట్ ఏమిటి అంటే అది వాళ్ళ చాయిస్ కింద చూసుకుని ఎక్కడొక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ గ్రోత్ చూసుకుంటారు. అది ఫణిరాజా గారు, ఈ మధ్యకాలంలో వీసాల తిరస్కరణ పర్సంటేజ్ కూడా చాలా పెరిగిందని అంటున్నారు. అదేవిధంగా మీరు ఇంతకుముందు అన్నట్టుగా దీనివల్ల ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. అదేగాక అమెరికా ప్రభుత్వం ఏ అంశాలని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది? మీరు అన్నట్టుగానే సోషల్ మీడియా సంబంధించే పరిశీలిస్తుందా, ఇతర అంశాలను కూడా చూస్తుందా? ఇక్కడ దీన్ని నేను ఒక 2 భాగాలుగా చెప్తాను సార్. ఇక్కడ ఈ యొక్క 2025లో చాలా పెరిగినాయి అనమాట. ఇది మన రిజెక్షన్స్. దీనికి ముఖ్యంగా ఒక 4 ఉన్నాయండి కారణాలు. ఒకటి ఇంత మనం డిస్కస్ చేసినట్టుగా సోషల్ మీడియా అదొకటి. రెండోది విద్య మరియు ఆర్థిక స్థిరత అనమాట. అసలు ఇంతకుముందు వాడు ఏం చదివాడు, వాడి పర్సనల్ స్కోరింగ్ ఎంత, ఇది సమ్ స్కూలింగ్ నుంచి వాళ్ళ స్కోరింగ్ ఏంటి, ఎంత వస్తుంది, ప్లస్ ది ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, అదొకటి చూస్తుంది. సెకండ్ పాయింట్. ఇంకొక పాయింట్ డాక్యుమెంటేషన్ అనమాట. అసలు మన డాక్యుమెంటేషన్ ఎలా చేస్తున్నాం, మనం ఉండే పైపైన చేస్తున్నాం, లేకపోతే అది రియల్ డాక్యుమెంటేషనా, ఫేక్ డాక్యుమెంటేషనా, అదేంటి అనేది లైన్ బై లైన్, ఫీల్డ్ బై ఫీల్డ్ చెక్ చేస్తున్నాం. ఇంకొక మెయిన్ పాయింట్ ఇంకోటి ఏంటంటే, అమెరికాలో ఉండే ఉద్దేశం ఉందా, లేకపోతే చదువుకోవడానికి వస్తున్నారా? సో అది ఇవన్నీ స్పష్టంగా మనం చెప్పగలగాలన్నమాట. ఇవన్నీ కూడా ఈ జాగ్రత్తలు అలా తీసుకోవాలంటే మన యొక్క నాలెడ్జ్ అధిగమించాలంటే మన ఆర్థిక స్థితిని స్పష్టంగా చేయాలండి. అప్పటికప్పుడు మనం చూపించడం కాకుండా మన 4-5 years ముందు నుంచే రెడీగా ఉండాలన్నమాట. ఒకళ్ళు అమెరికా పంపించాలి మన అబ్బాయిని అంటే దే నీడ్ టు కీప్ దట్ బ్యాంక్ బ్యాలెన్స్ రెడీ, వాట్ ఎవర్ థింగ్స్ ఆర్ ఎక్కువ. అంటే వాళ్ళు కన్సిస్టెన్సీ చూస్తారనమాట, బ్యాంక్ బ్యాలెన్స్లు కానీ మన ఆర్థిక పరిస్థితి ఏంటని కానీ.
ఇంకోటి సోషల్ మీడియాని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకో, పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్పాలి, మనం నీతి బోధలు చెప్పాలి, నువ్వు చేయొద్దు అది తప్పుడు ఏంటి, డోంట్ ఎంకరేజ్ ది రాంగ్ థింగ్స్ అనేది మనం చెప్తూ ఉండాలన్నమాట. ఎప్పుడో మనం సరదాగా చేసింది కూడా నౌ ఇట్ ఇస్ మేక్ వాల్యూ, నౌ లాట్ ఆఫ్ వాల్యూ. ఇంకో డాక్యుమెంటేషన్ మనం చేసింది పైపైనే కాకుండా మనకు కానీ తెలియకపోతే వీ నీడ్ టు కన్సల్ట్ సమ్ కన్సల్టేషన్ ఉంటారు కదండి మన డాక్యుమెంటేషన్ చేసేవాళ్ళు, వీసా కన్సల్టెంట్స్, వాళ్ళని తీసుకొని గట్టిగా మనకు ఆ డాక్యుమెంటేషన్ గట్టిగా చేయాలండి. ఇంకొకటి, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎలా చెప్పాలి, ఇంటర్వ్యూకి మనం చదువుకోవడానికి వస్తున్నామా లేకపోతే జస్ట్ ఇక్కడ ఉండడానికి వస్తున్నామా మనం స్పష్టంగా చెప్పగలగాలి. అక్కడ మనం ఓన్లీ చదువుకోవడానికి వస్తున్నాము, స్టడీస్ అండ్ రీసెర్చ్. ఇక్కడ అమెరికా రీసెర్చ్ మీద చాలా ఎక్కువ చూపిస్తుందండి ఇంట్రెస్ట్. సో మరి రీసెర్చ్ మీద ఎక్కువ పెట్టాలన్నమాట అక్కడ జాస. సో ఓకే. ఇట్లా సన్నద్ధం అయితే కనుక చాలా ఈజీగా ఉంటుందండి ఇక్కడ రావటం కానీ ఇక్కడ సెటిల్ అవటం కానీ. ఓకే సార్. మూర్తి గారు, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన దేశ విద్యార్థుల్ని ట్రీట్ చేస్తున్న విధానం చూస్తుంటే మీకేమనిపిస్తుంది? అలాగే విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఒక విద్యావేత్తగా మీరు ఇచ్చే సలహా ఏంటి ఇప్పుడు? అంటే అది వాళ్ళ దేశం అండి. వాళ్ళ అధ్యక్షుడు వాళ్ళ యొక్క సార్వభౌమాన్ని ఉపయోగించుకుని వాళ్ళ యొక్క రూల్స్ పెడతారు. ఎందుకంటే అది వాళ్ళ దేశానికి ఇబ్బందికరంగా ఉంది అంటే వాళ్ళ రూల్స్ ఏవో పెడతారు. దానికి మనం తలొగ్గి ఉండాలి తప్ప వాళ్ళని మనం ప్రశ్నించేటువంటి శక్తి మనకి లేదు. మనం కావాలని ఇప్పుడు ఇంత హడావిడిలో కూడా వెళ్ళిపోయే బదులుగా ఎస్పెషల్లీ పేరెంట్స్ కొంత ఓపిక పట్టి ఈ సంవత్సరం డస్ట్ సెటిల్ అయ్యే వరకు ఉంది. ఈలోగా కుర్రాడిని ఖాళీగా అట్టి పెట్టకుండా, ఉదాహరణకి ఇంజినీర్లు కనుక అయితే ఒక బంగారం లాంటి ఇన్స్టిట్యూట్ ఉంది, CDAC అని, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. ఓన్లీ 6 నెలల కోర్సులు, తర్వాత 1 ఇయర్ PG డిప్లొమా కోర్సులు ఎప్పటి నుంచో కండక్ట్ చేస్తున్నాయి. కానీ కొత్త కొత్త కోర్సులు కూడా వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఈ మధ్య DACA అని చెప్పి ఒకటి పెట్టారు, డిప్లొమా ఇన్ అడ్వాన్స్డ్ కంప్యూటర్ ఆర్ట్స్. ఇది నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా అది కోర్సు చేసిన వెంటనే ఉద్యోగం వస్తుంది. ఒకవేళ మీకు ఉద్యోగం రాకపోయినా అప్పటికి పరిస్థితులు సెటిల్ అయితే అప్పుడు అమెరికా వెళ్ళిపోయి మీరు చేసిన ఈ కోర్స్ అక్కడ తప్పకుండా ఉపయోగపడుతుంది. అఫ్కోర్స్ PG డిప్లొమా ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అవి ఎప్పటి నుంచో చేస్తున్నారు. CDACలో కనుక కోర్సు ఎవరు చేసినా కూడా వాళ్ళకి 6 నెలలు అయిపోయిన వెంటనే ఉద్యోగం వస్తుంది. సో అలాంటి వాటి మీద ఖాళీగా కూర్చోకుండా ఇవి చేసుకుంటూ, ఆన్లైన్ కోర్సులు చేసుకుంటూ, మీరు పరిస్థితులు చక్కబడిన తర్వాత వెడితే బాగుంటుంది తప్ప ఆ బలవంతంగా ఏదో ఒకటి పెట్టి పుచ్చుకుని వాడు విమానంలో తోసేసి వాడు ఏమైపోతే మనకి ఎందుకని మాటైతే బాధపడేది తల్లిదండ్రులు, పిల్లాడు కూడా. అంచేతనం అది నా ఉద్దేశం. ఫణిరాజ గారు, అసలు ఇక్కడి నుంచి ఇండియా నుంచి ఎవరైతే అమెరికా విమానం ఎక్కుతుంటారో అలాంటి విద్యార్థులందరి డ్రీమ్ ఏంటంటే అక్కడ యూనివర్సిటీలో చదవడం, అలాగే దాంతోపాటుగా OPT, ఉద్యోగాలు, ఆ పైన శాశ్వత నివాస హోదా, పౌరసత్వాలు ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే ఇప్పటికి కూడా దానికి తగినటువంటి అవకాశాలు ఉన్నాయి అమెరికాలో. ఏ విధంగా సన్నద్ధమైతే ఛాన్స్ ఉంటుందంటారు? ఇది చాలా ప్రాముఖ్యత ఉంది. మీరు అడిగిన క్వశ్చన్లో చాలా ఉన్నాయి. ఆల్ ఇన్ వన్ అనమాట. అది స్టార్టింగ్ చదువు అని చెప్పి వస్తారండి ఇక్కడికి. ఆ చదువు అయిపోగానే OPT అంటారు, ఆప్షనల్ ట్రైనింగ్ ఉంటుంది, ప్రాక్టికల్ ట్రైనింగ్. దానికోసం ఒక 12 to 36 months ఉంటుంది, డిపెండ్స్ ఆన్ దట్. అది కాగానే వర్క్ వీసా, H1B అప్లై చేస్తారు. వర్క్ వీసాలోకి రాగానే ఏంటి, నెక్స్ట్ గ్రీన్ కార్డ్ ఎప్పుడు అప్లై చేయాలి అంటే ఇప్పుడు నౌ ఇట్ విల్ టేక్ నియర్లీ 40-50 years అంటున్నారు ఇప్పుడు. అది ప్రాసెస్. ఇది మన EB2, EB3 కేటగిరీలోకి వెళ్తే లాస్ట్గా పౌరసత్వం, ఇమిగ్రేషన్, అదే సిటిజన్, అది ప్రాసెస్ అండి. ఇంకైతే ఇప్పుడు దాకంటే కనుక దాంట్లో ఏం మార్పులు ఏమి లేవు, అవన్నీ ఉన్నాయి ఇప్పుడు కూడా. ఎవరీ స్టెప్ ఉన్నాయి, కాకపోతే అందుట్లో ప్రతి స్టెప్కి వాళ్ళు కఠినతరం చేస్తున్నారు, సమ్ ఆడిట్ ఎక్కువ చేస్తున్నారు అంతే. ఇంకా దీంట్లో అమెరికాలో స్థిరపడాలి అంటే మనకు కొన్ని మనం రెడీగా ఉండాలి. ఇంత ముందులా కాదు ఇప్పుడు. మన జస్ట్ ఈ కోర్సులు అన్నీ ఉన్నాయి, దేనికి ఎలా కావాలి, డాక్యుమెంటేషన్ ఏం కావాలి, దేనికి సన్నద్ధం కావాలి అది రెడీగా ఉండాలి. స్టార్టింగ్లోకి వస్తే మన కోర్స్ ఎంపిక చేసుకోవటం అండి. మనం ఒకటి చదువుకొని అక్కడ చిన్నప్పటి నుంచి బీటెక్ ఒకటి చదువుకొని ఇక్కడికి వచ్చి వేరే తీసుకోవడం కోర్సు. ఏది వాడు తీసుకుంటున్నాడు, వీడు తీసుకుంటున్నాడు, లేదంటే కాలేజీ దగ్గర డల్లాస్లో మా వాళ్ళు ఉన్నారు, ఇది తీసుకోవచ్చు కోర్సు, ఏదో కోర్సులే అనే జాస చాలా మందికి ఉంది. అది మారాలి ఇప్పుడు ధోరణి. చదువు అంటే చదువు మీద ధోరణి. సార్ అది మూర్తి గారు చెప్పినట్టుగా చదువు మీద ఉండాలి జాస మనకి, ఇంకా వేరేది కాదు. వాడు బీటెక్ లో ఏం చదివాడు దాని మీదే ఉండాలి, MS కూడా. దాంట్లో ఏంటి మళ్ళీ స్పెషలైజేషన్ ఏంటి రెడీగా ఉండాలి. స్పెషలైజేషన్ ఆ STEM కోర్స్ ఉంటాయి కదా, సైన్స్, టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్, మ్యాథ్, STEM అంటారు ఇక్కడ అమెరికాలో. దానికి చాలా వాల్యూ ఎక్కువ ఉందండి అక్కడ. దాంట్లో దాంట్లో స్పెషలైజేషన్ ఏంటి, ఇప్పుడంతా AI వస్తుంది, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, దాంట్లో వాళ్ళు ఒక దాంట్లో నిష్ణాతులుగా ఉండాలన్నమాట. అప్పుడు కానీ ఇక్కడ స్టాండ్ లేదు.
మూర్తి గారు, ఇప్పుడు విదేశాలకు వెళ్ళి చదువుకుంటామని ఇప్పటికి కూడా పట్టుదలతో ఉండే విద్యార్థులకు ఇప్పుడు పరిస్థితుల్లో అమెరికా కాకుండా ఇతరత్ర ఈ విదేశాల వైపు చూడాలంటే ఏ ఏ దేశాలు బెటర్ అంటారు? ఫస్ట్ ఆ ర్యాంక్లోకి వచ్చేది ఏంటంటే యూరోప్లో ఉన్నటువంటి జర్మనీ అండి. ఎందుకంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి ఫైనాన్షియల్ బర్డెన్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మేజర్ కంట్రిబ్యూషన్ ట్యూషన్ ఫీజే కాబట్టి చాలామంది యూనివర్సిటీస్లో అక్కడ ట్యూషన్ ఫీజు ఉండదు. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎఫోర్డబుల్ అంచేతను వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటే అక్కడే కూడా ఉద్యోగాలు చేసుకోవడం కూడా చక్కటి అవకాశం ఉంది. ఇప్పుడు మన వాళ్ళే చాలామంది అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కొన్ని యూనివర్సిటీలు అనుకోండి, టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మునిచ్ కానీ, హంబోల్డ్ యూనివర్సిటీ, ఈ రోజు వరకు హంబోల్డ్ ఫెలోషిప్స్ ఇండియన్ సైంటిస్టులకి బోల్డ్ మంది తీసుకున్న వాళ్ళు. వాళ్ళకేసి కన్నెగరేసి చూస్తారు మామూలు సైంటిస్టులు, హంబోల్డ్ ఫెలో అని. అలాంటి హంబోల్డ్ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్ అది ఉంది. అలాంటి చోట కూడా వాళ్ళు దే ఆర్ ఈక్వల్ టు స్టాన్ఫోర్డ్. కానీ ఏంటంటే మనకి గొర్రెల మందలాగా ఒకడు వెళ్ళాడు అంటే వాళ్ళు వెనకాల వెళ్ళిపోవడం తప్ప. తర్వాత ఒక్క విషయం అండి ఇందులో, నాణ్యత. చివరిగా చెప్పేది నాణ్యత ప్లస్ సెల్ఫ్ అసెస్మెంట్. నేను ఏ కాలేజీలో చదివాను, నేను అక్కడికి వెళ్ళి ఆ మంచి కాలేజీలో చదవడానికి అర్హున్నా, లేదా ఈ చెత్త కాలేజీ నుంచి ఇంకో చెత్త కాలేజీకి వెళ్ళామంటే వాళ్ళ ఫీజుల కోసం మిమ్మల్ని రమ్మంటున్నారు, మీరు అమెరికా కోసం మీరు పెడుతున్నారు. చివరికి ఏమిటంటే అగమ్య గోచరం అయిపోతుంది. మీరు అడిగినటువంటి ప్రత్యేకమైనటువంటి స్పెసిఫిక్ క్వశ్చన్కి ఆన్సర్ జర్మనీ ఈజ్ ద బెస్ట్. నెక్స్ట్ ఏమిటంటే ఉన్నాయనుకోండి కెనడా, అవి కూడా ఈ మధ్య పరిస్థితులు కూడా అమెరికా పరిస్థితుల్లాగా అక్కడ కూడా కొంచెం మారుతున్నాయి. కానీ నెక్స్ట్ కెనడా ఈజ్ ఏ పీస్ఫుల్ కంట్రీ ప్లస్ అఫోర్డబిలిటీ అక్కడ కూడా ఉంటుంది. ఈ రెండు కంట్రీలని ముందుకు చెప్పుకోవచ్చు. ఫస్ట్ చూడాల్సింది జర్మనీ అంతే. తర్వాత మిగిలిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఇవన్నీ ఉంటారు. కానీ మీరు నన్ను ర్యాంక్ అడిగితే మాత్రం జర్మనీ ఈజ్ ద నెంబర్ 1. అక్కడికి వెళ్ళిపోయారంటే మీరు టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్ ఉంది, టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మునిచ్ ఉంది, హంబోల్డ్ యూనివర్సిటీ, ఎలాంటి మంచి యూనివర్సిటీలు ఉన్నాయండి. మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ రీసెర్చర్స్కి బంగారం అదనమాట. అలాంటి వాటికి వెడితే చక్కటి అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. అది ఓకే సార్, ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.